ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సగర నేతలు పాల్గొని ప్రసంగిస్తున్న దృశ్యాలు. డిప్యూటీ సీఎం గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ భగీరథ జయంతి జీవో కోసం మేము 2014 నుంచి కూడా పోరాడగా 2019లో మే నెల 22వ తారీఖుని ఇవ్వడం జరిగింది. 2019లోనే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక నామకర్తంగానే నడిపారు, కానీ ఎవరో కూడా ముందుకు నడిపించలేదు. మళ్ళీ అదే జీవోని ఈరోజు మాట్లాడటం జరిగింది. అడగగానే మళ్ళీ దాన్ని డేట్ కాకోకుండా వైశాఖ శుద్ధ సప్తమి అన్నీ చెప్పినట్టు ఈయన మనిషి కాదు, మహర్షి, భగవంతుడు. ఇది ఒక క్షత్రియ వంశం. భగీరథుల వంశం అంటే శ్రీరాముడి కంటే ముందు జన్మించిన వంశం. దానివల్ల ఈ వంశంలోని సత్య హరిశ్చంద్రులు అటువంటి ఆలి బిడ్డలనే న్యాయం కోసం ధర్మం కోసం అమ్ముకున్న సత్య హరిశ్చంద్రుడు వంశం ఇది. ఆయన భగవంతుడు అనే దానికి ఒక తారీఖు ఉండదండి. ఆయన పుట్టిన గడియలు తిథిని బట్టి వస్తుంది. వైశాఖ శుద్ధ సప్తమి రోజు శ్రీరామనవమి వెళ్ళిన రెండో శుద్ధ సప్తమి అండి. ఫస్ట్ సప్తమి కాకుండా ప్రతి సంవత్సరం డేట్ లేకోకుండా శుద్ధ సప్తమి రోజు వస్తుంది. అలాగే ఈ రోజు వచ్చింది. దాన్ని బాగా ప్రభుత్వం కూడా సహకరించి మాకు జీవో ఇవ్వడం జరిగింది. మేము జీవోతో పాటు తెలంగాణలో ఇప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్న చెప్పినట్టు చిన్న నీటిపారుదల శాఖ కానీ పెద్ద నీటిపారుదల కానీ ప్రతి నీటిపారుదల శాఖ కూడా మిషన్ భగీరథ అనే ఒక పేరు పెట్టి ప్రతి ఇంటింటికి కూడా ఇంటికి ట్యాప్ ఎత్తే ఆ స్కీమ్ తరపు నుంచి వాళ్ళ పేపర్ మీద ఈ భగీరథుల పేరుతో నీరు గంగను దివి నుంచి భూమి తీసుకొచ్చడానికి అని పేరు ఉండేలా చేశారు. అలాగే ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా కేసీఆర్ గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అక్కడ 6 లక్షల రూపాయలు జీవోతో పాటు ప్రభుత్వం తరపు నుంచి ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ జయంతి వచ్చే సమయానికి మాకు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక విజయవాడలో మంచి భవనంలో పెట్టించి గ్రాండ్గా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అన్నయ్య చెప్పినట్టు మా కులవృత్తులన్నీ పోనీ మనం మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది. అందరికి కూడా ఇప్పుడు గౌడస్కి ఇచ్చినట్టు మాకు కూడా రిజర్వేషన్ కోటాగా మాకు 20%, 30% ప్రతి కాంట్రాక్ట్ వర్క్లో కూడా వర్క్లు ఇవ్వాలని, అలాగే ఇలాగ ఇచ్చినందుకు అందరికి కూడా మేము నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విగ్రహం ఉన్నక్కడల్లా కూడా ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ర్యాలీలుగా అన్నదానాలు పెడుతూ చాలా ఉత్సాహంగా వాళ్ళ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలతోటి ప్రోగ్రాం బాగా చేస్తున్నారు. మా సగటు సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హాల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ గారికి, మాతో పాటు సహకరించిన ఇతర బీసీ కులాలకి, ఈడీ గారికి, కలెక్టరేట్లో మొత్తం అందరూ వచ్చి మన బీసీ సంబంధించి అందరూ వచ్చి నిలబడి కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా తీసుకున్నాం. జై భగీరథ, 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 జై భగీరథ.